అందరికీ జై హింద్. ధురంధర్ పేరుతో రిలీజ్ అయిన మూవీ 5th డిసెంబర్ రోజు రిలీజ్ అయింది. ఇది పాకిస్తాన్లో బ్యాన్ అయింది. అసలు ఎందుకు ఈ ఫిల్మ్ ఇంత క్రిటిక్స్లో వస్తుందో దీని గురించి మాట్లాడతాం. పాకిస్తాన్లో కరాచీలో ఒక ప్లేస్ లియారీ అని చెప్పేసి LYARI. ఈ ప్రాంతంలో ఒక రెహమాన్ డకేత్ అనేసి ఒక గ్యాంగ్స్టర్ ఉండేవాడు అనమాట. ఈ గ్యాంగ్స్టర్ లైఫ్ బేసిస్ మీదనే ఈ ధురంధర్ అనే సినిమాని తీయడం జరిగింది. పాకిస్తాన్ వాళ్ళు మాత్రమే కాదు, కంప్లీట్ మిడిల్ ఈస్ట్ కూడా ఈ సినిమాని బ్యాన్ చేసింది. నిజం అరగదు అంటారు, దానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అన్నమాట. పాకిస్తాన్లో ఎలా ఒక గ్యాంగ్స్టర్ PPP పార్టీకి చెందిన బెనజీర్ భుట్టోకి డైరెక్ట్ లింక్ అయ్యిందో దాని గురించి ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈ గ్యాంగ్స్టర్ ఒక రాబిన్ హుడ్ లాగా పనిచేసేవాడు అనమాట. ఒకవైపు డ్రగ్ కార్టెల్ మడుతూ ఆయుధాల వ్యాపారం చేస్తూ అన్ని తప్పుడు పనులు చేసేవాడు. అదేవిధంగా ప్యారలల్గా కొన్ని మంచి పనులు కూడా చేసేవాడు. పేదవాళ్ళకి ఏదో ఒక దాన ధర్మాలు చేయడము, కానీ రెండో వైపు అన్ని అక్రమాలు చేసేవాడు. గ్రాడ్యువల్గా అలా ఎదుగుతూ ఒక టైం అప్పుడు బెనజీర్ భుట్టోకి పర్సనల్ డ్రైవర్ లాగా కూడా ఉన్నాడు. సో ఈ సినిమా ద్వారా మనం పాకిస్తాన్ గవర్నమెంట్లో ఎలా గ్యాంగ్స్టర్స్ సపోర్ట్ తీసుకొని, ఎలా టెర్రరిస్టులు సపోర్ట్ తీసుకొని ఒక పొలిటికల్ పార్టీ బ్రతుకుతుందో దాని గురించి చూపించాం. కాబట్టి పాకిస్తాన్లో ఈ సినిమాని బ్యాన్ చేయడం జరిగింది. మిడిల్ ఈస్ట్లో కూడా బ్యాన్ చేశారనమాట. యాంటీ పాకిస్తాన్ మూవీ మేము మా దేశాల్లో కూడా నడపనివ్వము. ఈ దేశాలన్నీ భారత్తో ట్రేడ్ కావాలి, కానీ పాకిస్తాన్ గురించి ఏది తప్పుగా మా దేశంలో మాట్లాడడానికి వీల్లేదు. ఇది ఈ దేశాల నిజ స్వరూపం అన్నమాట. కానీ ఇంకో విషయం ఏంటంటే, మన భారతదేశంలో కూడా ఒక సంస్థ ఉంది. దాని పేరు ఫిల్మ్ క్రిటిక్స్ గిల్డ్ అన్నమాట, FCG. వీళ్ళు కూడా ఈ సినిమా మంచిది కాదు, ఇందులో నిజాలు చూపించలేదు అన్నట్టుగా మాట్లాడారు. భారతదేశంలో ఉంటూ భారతదేశంలో బ్రతుకుతూ వీళ్ళు భారతదేశంలో ఒక సినిమాలో పాకిస్తాన్ని నిజ స్వరూపం చూపించినా వీళ్ళకి అరగట్లేదు. అందుకే అంటారు, ఇంట్లో దొంగల్ని ఆ శివుడు కూడా పట్టుకోలేదు అంటారు. రియల్ ఫోటోగ్రాఫ్స్తో, రియల్ ఎవిడెన్సెస్తో, రియల్ వీడియోస్తో కూడా చూపించడం జరిగింది ఈ సినిమాలో. సినిమా చాలా సూపర్గా పాకిస్తాన్లో జరుగుతున్న అరాచకాల గురించి చాలా బాగా చూపించారు. ఒకప్పుడు దావుద్ ఇబ్రాహిం లాంటి వాళ్ళు బాలీవుడ్లో సినిమాల్ని స్పాన్సర్ చేసి వాళ్ళు చాలా గొప్పగా చూపించుకునే వాళ్ళు. కానీ ఈరోజు మన సినిమా క్షేత్రము పాకిస్తాన్ నిజ స్వరూపం చూపిస్తుంటే వీళ్ళందరికీ అరగట్లేదు. మన సినిమా ఇండస్ట్రీ ఇలా పాకిస్తాన్ని చూపించిన విధానంపై మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.